ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు। నా కళ్ళ ముంగట తుమ్మ చెట్లు ఉంటుండే, ఒక పెద్ద బాగుంటుండే, మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50 గజాలు చేసి అమ్ముకున్నారు। ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది। వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది, వెనకాల కట్టాలి। కొంత భూమి వెనక్కి కోదిలు పెట్టి ఇది అందరూ సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు, మనం పోసినాం అనుకుంటాం కదా, మనం కాదు అది పోసింది। ఒకటి గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జా పెట్టుకోనికి మొత్తం పక్కన గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు, అదే అంటే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా బోడుపల్లి కలిపి 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది। దాన్ని మనం శ్మశాన వాటికి కేటాయించాము, కానీ ఇప్పుడు అఫీషియల్ గా కాదు, లెటర్ ఇచ్చి శ్మశాన వాటికని ఇంకొక ముస్లిం గ్రేవ్ యార్డ్ అని వాడు కబ్జా పెట్టేసి మొత్తం ఆగమాగం చేసేసి ఇప్పుడు ఆపేసి పెట్టనిస్తారు। రెండు నాళాలు ఉన్నాయి సార్, ఇవి 2 నాళాలు ఉంటే రాజరేట కూడా, ఇది అది బోడుపల్। ఈ ఇద్దరు ఎంఆర్ఓలు ఇరిగేషన్ వాళ్ళకి కొటేషన్ ఉండదు, ఇక్కడ వాళ్ళు అయితేనేమో లాభం, అక్కడ వాళ్ళే మాదే అంటారు। ఇది సట్టు కాదు, అది సట్టు కాకుండా ఈ 80 ఎకరాల అక్కడ ఇప్పుడు నీకు మూల మీద మన రోడ్ ఏది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడు, అక్కడికి అక్కడ కాదు అదంతా చెరువే, చూస్తున్నానికి అన్ని పోయినాయి సార్, ఇవన్నీ పోయినాయి। నా కళ్ళ ముంగట తుమ్మ చెట్లు ఉంటుండే, ఒక పెద్ద బాగుంటుండే, మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50 గజాలు చేసి అమ్ముకున్నారు। ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది। వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది, వెనకాల కట్టాలి। కొంత భూమి వెనక్కి కోదిలు పెట్టి ఇది అందరూ సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు, మనం పోసినాం అనుకుంటాం కదా, మనం కాదు అది పోసింది। ఒకటి గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జా పెట్టుకోనికి మొత్తం పక్కన గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు, అదే అంటే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా బోడుపల్లి కలిపి 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది। దాన్ని మనం శ్మశాన వాటికి కేటాయించాము, కానీ ఇప్పుడు అఫీషియల్ గా కాదు, లెటర్ ఇచ్చి శ్మశాన వాటికని ఇంకొక ముస్లిం గ్రేవ్ యార్డ్ అని వాడు కబ్జా పెట్టేసి మొత్తం ఆగమాగం చేసేసి ఇప్పుడు ఆపేసి పెట్టనిస్తారు। రెండు నాళాలు ఉన్నాయి సార్, ఇవి 2 నాళాలు ఉంటే రాజరేట। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రా కమిషనర్ గారు మరి ఇక్కడికి రావడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి ఏదైతే చెరువు కబ్జా చేస్తున్నారో ఎమ్మెల్సీ మల్లన్న గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉన్నాం। మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నల్ల చెరువు అనేది 3 గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది। ఇక్కడ పిజ్జాది కూడా, అక్కడ బోడుపల్లి, అక్కడ ఉప్పల్, ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని 82 ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేశారు। అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జా పెట్టినో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి 83 ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఉదయం నుంచి ఇదని మా పరమేశ్వర్ రెడ్డి గారు కాపరేట్ ఇచ్చింది, దాని ప్రకారం ఆఫీసర్లు అందరూ కూడా, సంబంధిత అధికారులందరూ కూడా రావడం జరిగింది। ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్పి తెలియజేస్తాం।